హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి. టుడే రెసిపీ టమాటా పచ్చడి ఎలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ టమాటా పచ్చడికి టమాటాలు, పచ్చిమిరపకాయలు, లైట్గా ఉల్లిగడ్డలు ఎందుకంటే టమాటా కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఉల్లిగడ్డలు మిక్స్ చేసుకోండి. మీకు వద్దనుకుంటే టమాటాలు అంత పులుపు లేవు అనుకుంటే ఉల్లిగడ్డ వేయకపోయినా ఏం కాదు, బట్ ఉల్లిగడ్డ వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఈ టమాటాలు పచ్చడికి పచ్చిమిరపకాయలు మీ స్పైస్కి తగినంత వేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ఉల్లిగడ్డ వేసానండి నేను. ఉల్లిగడ్డ వేసుకొని అవి రెండు కొంచెం వేగనివ్వండి. లైట్గా వేగిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఈ ఆయిల్లో వేసి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగితే చాలండి. లైట్గా వేగిన తర్వాత టమాటా వేసేయడమేనండి. టమాటా నేను దాదాపు ఒక పావు కిలోకి కొంచెం తక్కువే అండి, ఒక 200 గ్రామ్స్ తీసుకున్నట్టు. 200 గ్రామ్స్ టమాటాలు నేను తీసుకున్నాను. అది మీడియం సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా 200 గ్రామ్స్ టమాటాలు తీసుకొని చిన్నగా కోసి పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్లో టమాటాలు త్వరగానే మగ్గుతాయి. బట్ కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది, కడాయికి అడుగంటకుండా ఉంటుంది. చూడండి, మంచిగా మగ్గిపోయినాయి టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే ఉంచేయచ్చు. మగ్గిపోయినాయి. మంచిగా మూత పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీకి తీసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని అండ్ చిన్న చింతపండు రెబ్బ వేయండి. ఎక్కువ అవసరం లేదు, చాలా చిన్న రెబ్బ కొంచెమే వేయండి చింతపండు. ఇలా ఎక్కువ వేస్తే టమాటా పులుపు, చింతపండు పులుపు మొత్తంగా ఎక్కువైపోతుంది. చిన్న రెబ్బ వేస్తే చాలు చింతపండు. ఇది వేసి గ్రైండ్ చేసుకోవడమేనండి. అంతే, ఇంకా తీసి తాలింపు పెట్టుకోవడమే. తాలింపులో కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, ఇంగువ, పసుపు. నాకు కరివేపాకు మిస్ అయిందండి. నా దగ్గర కరివేపాకు లేకపోవడం వల్ల కరివేపాకు వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోండి, చాలా మంచిది. ఐస్కి కరివేపాకు చాలా మంచిది, హెయిర్కి మంచిది. కరివేపాకు కూడా వేయండి తాలింపులో. అండ్ టమాటా పొడి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. తాలింపు వేగాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత మీరు గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా ఈ వేగిన మిశ్రమంలో ఈ తాలింపులో వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. కొంచెం సేపు మగ్గినాక తీసేసి సర్వ్ చేసుకోవడమే. మీకు దోశకు కానీ, ఇడ్లీకి కానీ, చపాతీకి కానీ, దేనికైనా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం సేపు మగ్గనివ్వండి. ఒక 2 సెకండ్స్ మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి.